హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ చికెన్ గ్రేవీ కర్రీ డాబా స్టైల్లో చేశాను అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. అసలు ఎలా ఉందో వచ్చేసేయండి, టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పటం కాదు, ఒకసారి ఇలా కర్రీ చేయండి, చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పింది 100% కరెక్ట్ అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. వచ్చేసేయండి, దాని ప్రాసెస్ ఏందో చూసేద్దాము. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసేసుకుని వేరే బౌల్లో తీసుకుని పసుపు అలాగే కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు అయితే చికెన్కి బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ కూడా తీసుకుని మొత్తం కలిపేసేసి ఒక గంట సేపు అయితే నేను పక్కన పెట్టేసేసాను అనమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మసాలా చక్కగా ముక్కకు పట్టేసి కూర చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక గంట సేపు అయితే నేను పక్కన పెట్టాను. ఈలోపు అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు సన్నగా కట్ చేసేసుకుని అందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసింది అనమాట. పెనం పెట్టిన తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు చక్కగా కొద్దిగా వేయించుకున్నాను. వేయించిన తర్వాత అవన్నీ తీసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఈలోపు అదే పెనంలో కొద్దిగా ఆయిల్ తీసుకుని మసాలా దినుసులు వేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఆ వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసి అందులో మనం చికెన్లో ఎంతో కొంత నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు ఉరుగుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసి ఒక పావు గంట అయితే మగ్గనిచ్చానమాట. మగ్గనిచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.